మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ మరియు ఫ్యామిలీ కౌన్సిలర్ మరియు సోషల్ యాక్టివిస్ట్ మహయా బ్రహ్మ సార్. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ సమాజం మీద ఎంతో పట్టు ఉంది మీకు. అంటే సమాజం మీద కాకుండా కుటుంబాల మీద కూడా ఎంతో పట్టు ఉంది. ఇప్పుడున్న సందర్భాల్లో చూసుకుంటే కోడలు గొప్ప అంటారా, కొడుకులు గొప్ప అంటారా? నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరియు యాజమాన్యానికి కూడా ఈరోజు ఒక మంచి ప్రశ్న అడుగుతారు సంజయ్ గారు. మీరు అంటే సార్, ఒక కుటుంబంలో కొడుకు గొప్ప, కోడలు గొప్ప అంటే కొడుకు ఎప్పుడు గొప్ప అవుతాడంటే కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను, తల్లిదండ్రులను, ఆడపడుచులను, వారితో పాటు తన అత్తమామను కూడా గౌరవించి ఆదరించిన వాడే గొప్ప కొడుకు అవుతాడు. మరి కోడలు ఎప్పుడు గొప్ప అవుతుందంటే తన భర్త, కన్న బిడ్డలతో పాటు అత్తమామలను, ఆడపడుచులను గౌరవించి ఆదరించినప్పుడు కోడలు గొప్ప అవుతుంది. ఇద్దరికి సమాన బాధ్యత ఉంది, కానీ ఎక్కువ మాత్రము కోడల పాత్రనే ఉంటుంది. కాబట్టి నా దృష్టిలో కోడలే గొప్ప. ఎందుకంటే ఆమె తలుచుకుంటే ఒక కుటుంబాన్ని మంచి మార్గంలో ఒక శాంతంగా ప్రశాంతంగా ఉండేటట్లు అన్ని అవసరాలు తీర్చడం, అత్తమామతో పాటు భర్త, పిల్లలతో పాటు అందరి ఆడపడితో పాటు అందరి అవసరాలు, అందరి కోరికలు, అందరినీ సంతోషపెట్టడానికి ప్రధాన పాత్ర కోడలదే. కాబట్టి ఒక కుటుంబంలో మంచి కోడలు ఉంటే ఆ కుటుంబం చాలా గొప్పగా సంతోషంగా ఉంటుందని నా భావన. అందుకే నేను కోడలు గొప్ప అంటున్నాను. కోడలే మన ఇంటికి గృహలక్ష్మి. మనం ఎంత ప్రేమించినా మన బిడ్డ కాదు, మన గృహలక్ష్మి. మంచి గృహలక్ష్మి కావాలంటే కోడలే. కోడలికి అర్హత ఉంది. కాబట్టి అటువంటి కోడలు ఉండాలని అందరు కోరుకుందాం. అయితే సార్, ఇప్పుడు మీరు కోడలు గొప్ప అన్నారు సరే సార్, కొన్ని సందర్భాల్లో చూసుకుంటే కోడల వల్ల ఇడిపోతున్న కాపురాలు చూస్తున్నాం. తల్లిదండ్రులను వదిలేసి ఇప్పుడు ఎలా అంటే సార్, పిల్లల్ని పెంచేటప్పుడు ప్రతి తండ్రి కూడా నేను పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు, మేము అనుభవించిన బాధలు వాళ్ళు అనిపించకూడదని, వాళ్ళు తినక 2 పూటలే తిని లేకపోతే 1 పూటే తిని దాచి ఆ డబ్బులతో చదివించి ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నారు పిల్లల్ని. కొడుకులని కాదు సార్, ప్రతి పిల్లల్ని, కన్నబిడ్డల్ని. వాళ్ళు మాకులాగా ఏ బాధ అనిపించకూడదని చెప్పేసి వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో చూడాలని వాళ్ళు ఆస్తులు అమ్మి మరీ చదివించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు లక్షలు, కోట్లు కూడా సంపాదిస్తున్నారు. కానీ ఎందుకు సార్ ఇంకా తల్లిదండ్రులు మాత్రం ఎందుకు అనాథాశ్రమంలో ఎందుకు వస్తున్నాయి? ఈ అనాథాశ్రమంలో ఎందుకు సార్ వాళ్ళు దిక్కులేని బతుకులు బతుకుతున్నారు? నాకు అర్థం కావట్లా. నా కొడుకు నా బాధలు అనిపించకూడదు, సమాజంలో నాకులా డబ్బు లేకుండా ఒక అనాథ అయిపోకూడదు అని ఇన్ని ఆలోచించి వాళ్ళ గురించి ఎంతో శ్రమించి ఎన్నో వదిలేసుకుని ఆనందాలు, సంతోషాలు అన్ని వదిలేసుకుని వాళ్ళని చదివించి ఎంత స్థాయికి తీసుకొస్తుంటే వాళ్ళు మాత్రం అనాథాశ్రమంలో దిక్కులేని బతుకులు బతుకుతున్నారు సార్. అసలు ఎందుకు కారణం అవుతున్నాయి అంటారు వీళ్ళు? ఈ కన్న పేరెంట్స్ అందరికి మనం అభినందనాలు. ఎందుకంటే పిల్లల కొరకు మీరు అన్నారు ఇంతకుముందు, ఏ సుఖం నోచుకోరు, ఏ సంతోషానికి నోచుకోరు, ఒక ఎంజాయ్ అనేది ఉండదు, ఒక టూర్స్ యాత్రలు పోవాలని కూడా ఉండదు వాళ్ళకి. 7-10 రోజులు అయిపోతావు, నా కొడుకు పనికి వస్తుంది, నా బిడ్డకు పనికి వస్తుంది అనే ఉద్దేశం మీద మీరు అన్నట్టు అన్ని ఇప్పటి జనరేషన్ వరకు పిల్లలకు లక్షల్లో కోట్ల ఆస్తులు సంపాదించి పెట్టాలి, వారందరినీ పిల్లలను ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆరటం తప్పితే వాళ్ళ సంతోషం వాళ్ళకి పట్టదు. ఇద్దరు భార్యాభర్తల్లో ఆ పట్టుదల ఉండి, ఆ కోరికలు ఉండి వాళ్ళ త్యాగాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలు, బిడ్డలు కానీ కొడుకులు కానీ ఎవరు కూడా తల్లిదండ్రుల కష్టాలను ఏనాడు గుర్తు చేసుకోవట్లేదు. వాళ్ళను గౌరవించడం పక్కగట్టండి, గుర్తు చేసుకోవట్లేదు. అయ్యో ఇట్లా చేశారు కదా అని. వాళ్ళ కష్టాల ఫలితమే మేము ఈరోజు మా స్థాయి, మా పొజిషన్ ఈరోజు అని ఎవరు ఆలోచించలేదు. ఒకవేళ కొన్ని కుటుంబాలు ఉన్నా వచ్చిన కోడళ్ళు కొందరు ఆ శాంతిని చెడగొట్టి అశాంతిని రేపుతా ఉన్నారు. నా అత్త మామ నా కొడుకుని కానీ పెంచి ఇంత వారిని చేస్తేనే కదా నాకు భర్తగా వచ్చిండు అనే సంతోషము, త్యాగం, గౌరవం లేదు ఆమెకు. ఆమె నేను అనుకున్నది నడవాలి. మీకు తెలుసుదా, మహిళకు అతి ఇష్టమైన కోరిక ఏం తెలుసా? బంగారం కాదు, ఇల్లు, ఆస్తులు కాదు, నేను చెప్పినట్లు నా భర్త ఎదురు చెప్పకుండా నడుచుకుంటే నాకు అదే చాలు. అదే దేశానికి నేను ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రానికి చేయమైనంత కోరిక. అట్లా కోరికలు ఉన్నాయి వాళ్ళు. అంటే వేరే వాళ్ళది అవసరం లేదు, నేను చెప్పినట్లు భర్త వినాలి. ఒక భర్త తరపున బంధువులు రావాలంటేనే భయపడతా ఉన్నారు ఇంటికి. భర్త భయపడతా ఉన్నాడు, ఎందుకంటే వారికి ఇష్టం లేదు. భర్త తరపున ఎవరు వచ్చినట్టు పెళ్ళి అయినాక కూడా భర్త ఒకడు ఉండాలి, కారు బండి ఉండాలి, అత్తమ్మ ఉండొద్దు, ఆడపడుచులు ఉండొద్దు అనేది కోరుకుంటారు చాలామంది జనరేషన్ ఇప్పుడు ఆడపిల్లలంతా. ఇక ఆమె తల్లి భార్య తరపున వస్తే మాత్రం భార్య హడావుడి ఇంత అంత కాదు. ఏదంటే వంటలు చేసి పెట్టడం, వాళ్ళని సంతోషించడం, 1 రోజు 2 రోజులు ఉన్నాయి
అక్కలు వచ్చిన చెల్లెలు వచ్చిన బాగా వచ్చిన ఆమె అంత హడావుడి చేసి వీళ్ళని మానసికంగా బాగా క్షోభకు గురి చేస్తూ ఉంటారు. అందుకే ఈరోజు చాలా మందికి ఈ మగవాళ్ళు చాలా మందికి తాగుడు బానిస అవుతా ఉన్నారు, కొంత దుర్వచనలకు బానిస అవుతా ఉన్నారు. ఇవన్నీ కారణాలు. అరే నా పెదనాన్న కొడుకు సొంత మా అన్నని ఇంటికి తెచ్చి భోజనం చేయించలేకపోతున్నా, వారి ఇంటికి వస్తే కూడా లోపల అది ఎత్తేసి వీళ్ళు టైంకి వస్తే నేను వండి పెట్టాలి అని మాటలు విని ఎవరిని చాలా మటుకు కొందరు ఎవరో కొందరు 190 మంది ఇంటికి పిలవట్లేదు, భార్యకి పంచం మధ్య నలిగిపోతున్నారండి. అట్లా నేను ఒక ఇంటికి వెళ్ళి కూర్చున్నాను అనుకో, వాళ్ళ భార్య భర్తలు ఎట్లా కూడా చెప్పగలుగుతా 10 నిమిషాలు కూర్చుంటే. వారు నిజంగా మంచిగా ఉన్నారు అనుకోండి, భార్య సంతోషంగా ఉంటే భర్త సంతోషంగా ఉంటే వచ్చిన వాళ్ళని వచ్చి బయటికి పలకరిస్తారు. ఏదైతే భార్య బయటకు వచ్చి పలకరియలేదు అనుకో వాళ్ళ మధ్యలో ఇంకా ఉంది ఏదో యుద్ధం నడుస్తుంది అనుకోవాలి మనం. అది అంటే చాలా మందిలో కుటుంబాలు నడుస్తూ ఉంది. కాబట్టి ఈ రకంగా చూసి కొందరు తల్లిదండ్రులు మా కోడలు నా కొడుకుని ఇంత హింస పెడుతుందబ్బా, మేము ఇక్కడ ఉండనే ఉండు, వాళ్ళు ఉండమన్నా ఉండరు, ఇంకా తిట్టడము, అవమానం చేయడం, బాధలు పెట్టడం, నా కొడుకు నరకం అనిపిస్తుంది, మేము నా వల్ల అంతే కదా, మా వల్లనే వాడు అనుభవిస్తున్నాడు అని మంచి మంచి వాళ్ళు తల్లిదండ్రులు కూడా రెఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ వయసు ఏంది, మనవలతో ఆడుకోవాలి, మంచిగా హ్యాపీగా ఉండాలి. ఏదో ఒక పూట 2 పూటలే తింటారు, ఇంకా ఈ వయసులో కూడా ఎక్కువ. దానికి మీరు రచ్చ చేసి వాళ్ళను భయంకరంగా అత్తమ్మ ఇట్లా అంటున్నారని 4 సార్లు అన్నప్పుడు ఒక 5 చనిపోయే మనిషి కూడా ప్రాణం పోయేటప్పుడు తిడతాడు. అంత రోజు వస్తుంది. వీళ్ళని వాళ్ళని బ్లేమ్ చేసి తిడుతున్నారు, నన్ను అవమానం చేస్తున్నారని కేసులు పెట్టడము. ఇంకా వీళ్ళకు వాళ్ళ తల్లులు చాలామంది అమ్మాయిల తల్లులు చాలా ప్రధాన పాత్ర ఈ గొడవలకు. తల్లి కనీసం 190 మంది వాళ్ళే. తండ్రి అయినా కొద్దిగా మంచి చెప్పాలి, బిడ్డను వద్దమ్మా అట్లా ఉండాలి అత్తగారిని అని చెప్పే ప్రయత్నం చేస్తారు. తండ్రి మాటను కూడా నడవనియరు. తల్లులు బాగా రెచ్చగొడుతున్నారు. సరే ఆ అమ్మకు అన్యాయం జరిగినప్పుడు తల్లి ముందుకు రావచ్చు, తండ్రి రావచ్చు, మళ్ళాంటి వాళ్ళు పోవచ్చు. కానీ ఆ కుటుంబంలో రెచ్చగొట్టడానికి గొడవలు చేయడానికి తల్లి ప్రధాన పాత్ర. నా ఇంటర్వ్యూలో ఒక ఆమె నాకు కామెంట్ పెట్టింది, ఓ రాజు, తల్లిగా నేను పోవద్దా అని అంటుంది. నువ్వు ఎందుకు పోతావు, ఎందుకు పోవాలా తల్లి? రోజు ఫోన్లు మాట్లాడుకోవడం, అత్తమామకి ఎవరు చేయరు, వాళ్ళు ఏముండదు, అత్త ఆడపడుతూ ఉండదు, తల్లి బిడ్డలు రోజు అవసరమా ఫోన్లు మాట్లాడుకోవడం ఏమైనా ఉంటుందా? క్షేమం వారానికో 2 రోజులకో ఒకసారి ఏముండదు. అది కూడా మా ఫోన్ చేయాలంటే నిజమైన మంచి కూడా ఏం చేసింది, వీళ్ళ అత్తగారిని వాళ్ళ అమ్మతోటి మాట్లాడిస్తుంది ఫస్ట్, గౌరవంగా లక్కోడలు. ఆమె ముచ్చట్లు ఏం పెట్టదు కదా, ఆమె ముందే మాట్లాడితే ఎవరు తప్పు పట్టరు కదా. అట్లా వాళ్ళు కమ్యూనికేషన్ కలపాలి, మంచి మాటలు ఉంటేనే చాలా సంతోషంగా ఉంటాం. కానీ ఎప్పుడు గంటలు రూమ్లో కూర్చొని బెడ్రూమ్లో ఉండి ఏం అవసరం ఉంటుంది అక్కడ? అటువంటి వాళ్ళకు తల్లికి బుద్ధి లేదు, కొడలు బిడ్డకు బుద్ధి లేదా అంటాను నేను. నిజంగా చెప్పాలంటే ఇవి చెప్పుకోలేని సమస్యల ఈ అల్లుడికి నరకం చూపెడుతుంటారు. ఏది చెప్పినా నో. ఆమె అనుకున్నది చేయాలి, ఆమె అనుకున్న దగ్గరికి వెళ్ళాలి, ఆమె అనుకున్న బట్టలు కొనాలి. ఈ రకంగా ఆడపడుచులు వస్తే కూడా ఒక రోజు ఉండొద్దు. కాబట్టి ఒక కుటుంబం ఆడపడుచుతో పాటు అందరినీ, తన తల్లిదండ్రులను వీళ్ళను అందరిని ప్రేమ చూసి అందరిలో అందరి ఆదరణ పొంది అందరి ఆశీర్వాదం పొందే కోడలే నిజమైన కోడలు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.